ఎంత గేట్ స్కోర్ కట్ ఆఫ్ పెట్టి ఐడియా ఉందా మీకు? 720 గేట్ స్కోర్ కట్ ఆఫ్ పెట్టి అందుకే ఎగ్జామ్ కూడా గేట్ తర్వాతే పెడతారు సార్ అది. ఎందుకంటే గేట్లో ఒకవేళ బాగా పెర్ఫామ్ చేయలేకపోతే అంటే గేట్ స్కోర్ తోటి అవకాశం ఇస్తున్నారు, గేట్ లో సరైన స్కోర్ రాని వాళ్ళకు కూడా మరొక అవకాశం ఇస్తున్నారు బార్క్ ఎగ్జామ్. గ్రేట్. సో ఇప్పుడు మీరు రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ ఉండింది కదా. సో ఇంటర్వ్యూ బోర్డులో ఎంతమంది ఉండే రఫ్గా? ఇంటర్వ్యూ మొత్తం 5 ప్యానల్స్ ఉన్నాయి సార్, 5 to 6 ప్యానల్స్ మేము వెళ్ళిన రోజు. సో మా ప్యానల్లో అంటే మీరు అక్కడ బోర్డు మీద ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారా? ఎస్ సార్, ఇప్పుడు మన ఏంటి అయినా కూడా. సో ఈ ఎలక్ట్రికల్ అనేది నిజం చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల నుంచి రాహువు కేతువు అసలు ఏంటంటే ఇదేదో అతి కష్టం, ఎలక్ట్రికల్ అంటే చాలా కష్టం అంటారు. అది ఏంటి అంత కష్టం ఎలక్ట్రికల్ అంటే చాలామందికి బేసిక్ ఫండమెంటల్ పట్టించుకోవాలి సార్. ఇది సెమిస్టర్ ఓరియంటెడ్ ఎలా అంటే ఎగ్జామ్స్ తగ్గట్టుగానే ఓ క్వశ్చన్ చదవడం అంటే క్వశ్చన్ కోసం చదువుతారు, కానీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ వరకు అంతగా ఆలోచించదు. డియర్ స్టూడెంట్స్, ఇటీవలే బార్క్ నోటిఫికేషన్ ద్వారా కొంతమంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఏజ్ ఇంజనీరింగ్ అకాడమీ క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఎలక్ట్రికల్ విభాగం నుంచి ఈ రోజు వరకు 3 సెలెక్ట్ అయినట్టు తెలిసింది. ఈ 3 క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మన ముందు మిస్టర్ వరుణ్. సో వరుణ్ కూడా బార్క్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యాడు. వివరాలు తన నుంచి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ వరుణ్. సో బ్రీఫ్గా మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్. నేను జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజమ్మ బీటెక్ పాస్ అవుట్ సార్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. 2023 ఇయర్ పాస్ అవుట్ సార్. ఆ తర్వాత 1 year LNTలో వర్క్ చేశాను సార్. తర్వాత టెక్నికల్ డొమైన్ మీద ఇంట్రెస్ట్ వల్ల గేట్ ఏఎస్ అకాడమీలోని గేట్ కోచింగ్ క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. అక్కడ నుంచి గేట్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను సార్. గేట్లో 25 గేట్. 25 గేట్ మై ర్యాంక్ వాజ్ 333 సార్, 333. 333 ర్యాంక్. ఎస్. వెరీ గుడ్. దాని తర్వాత బార్క్ దీనికి కూడా అప్లై చేశాను సార్. త్రూ గేట్ షార్ట్ లిస్ట్ అయ్యాను. షార్ట్ లిస్ట్ వచ్చి గేట్ స్కోర్ బట్టి అయ్యాను. ఎంత గేట్ స్కోర్ కట్ ఆఫ్ పెట్టి ఐడియా ఉందా? 720 గేట్ స్కోర్ కట్ ఆఫ్ పెట్టారు సార్. నాది కూడా 720 సార్. గేట్ సో బార్డర్ లైన్ లో అయ్యాను సార్. అందుకే ఎగ్జామ్ కూడా గేట్ తర్వాతే పెడతారు సార్ అది. ఎందుకంటే గేట్ లో ఒకవేళ బాగా పెర్ఫామ్ చేయలేకపోతే సో వాళ్ళకు కూడా ఆపర్చునిటీ రావాలనేసి బార్క్ వాళ్ళు కావాలనే గేట్ ఎగ్జామ్ తర్వాత బార్క్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే గేట్ స్కోర్ తోటి అవకాశం ఇస్తున్నారు, గేట్ లో సరైన స్కోర్ రాని వాళ్ళకు కూడా మరొక అవకాశం ఇస్తున్నారు బార్క్ ఎగ్జామ్. గ్రేట్. సో బార్క్ ఎగ్జామ్ కట్ ఆఫ్ 118 సార్. సో నాకు రిటర్న్ టెస్ట్ నాకు 145 వచ్చాయి సార్. సో అక్కడ కొంచెం ముందుకు. కానీ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ గివెన్ టు ద గేట్ ఎగ్జామ్. గేట్ ఎగ్జామ్. యా. సో నాకు గేట్ స్కోర్ బట్టి కట్ ఆఫ్ అయింది సార్. గేట్ స్కోర్ బట్టి కట్ ఆఫ్ అయింది. సో ఇప్పుడు మీరు రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ ఉండింది కదా. సో ఇంటర్వ్యూ బోర్డులో ఎంతమంది ఉండే రఫ్గా? ఇంటర్వ్యూ మొత్తం 5 ప్యానల్స్ ఉన్నాయి సార్, 5 to 6 ప్యానల్స్ మేము వెళ్ళిన రోజు. సో మా ప్యానల్లో అరౌండ్ 8 to 9 మెంబర్స్ ఉన్నారు సార్. పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 8 to 10 మెంబర్స్ ఉంటారు సార్. 8 to 10 మెంబర్స్ మొత్తం అంతా టెక్నికల్ ఓరియంటెడ్, అందరూ సైంటిఫిక్ ఆఫీసర్స్. ఎంతసేపు జరిగిందమ్మా ఇంటర్వ్యూ? నా ఇంటర్వ్యూ 1 hour జరిగింది సార్. 1 hour జరిగింది. ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ అయింది? బేసికల్ గా ఇంటర్వ్యూ ఫస్ట్ కూర్చోమంటారు సార్, అనేసి జస్ట్ బ్రీఫ్ మన గురించి ఇంట్రో అడుగుతారు సార్. అంతా అక్కడంతా ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటారు. సో మాక్సిమం అంతా ఇంగ్లీష్ లో అయింది సార్. సో ఫస్ట్ 2 minutes నా బేసిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. తర్వాత వెంటనే అడుగుతారు సార్ మనకి ఏంటి టాపిక్స్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అంటే ఫేవరెట్ సబ్జెక్ట్స్ అని మెన్షన్ చేయాలి. నీకు ఏం సబ్జెక్ట్స్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉన్నది, దేంట్లో డెప్త్ నాలెడ్జ్ ఉన్నది అని అడిగారు. చాయిస్ మనకే ఇస్తారు. దాన్ని బట్టి
చెప్పాను సార్. ఏం చెప్పారు? నాకు నెట్వర్క్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ చెప్పాను సార్. సో అది ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ కాదు సార్. ఎన్ని సార్ 2, 3 అది మన ఇష్టం. ఎన్ని సబ్జెక్టులు? కానీ 4 చెప్పడం బెటర్. సో మనకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఎక్కువగా ఇంటర్వ్యూ ఎక్కువగా టైంగా అడగడానికి ఛాన్స్ ఇచ్చినట్టు. వెరీ సో గుడ్. ఈ టాపిక్స్ మెన్షన్ చేశాక వాళ్ళు నీ బీటెక్ ప్రాజెక్ట్ ఏంటని అడిగారు సార్. సో నా బీటెక్ ప్రాజెక్ట్ పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్టర్స్ అని చెప్పాను సార్. బూస్ట్ కన్వర్టర్స్ అనేసి. ఓకే డిస్కస్ చేద్దామని చెప్పేసి బోర్డ్ చాక్ పీస్ ఇచ్చేసి ఓకే యూ కెన్ గో టు ద బోర్డ్ అనేసి చెప్పేసి బోర్డు మీద క్లాస్ రూమ్ లో బోర్డు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. అంతే సార్. చాలా 5 ప్యానల్ బోర్డు ఉంటుంది. మనం వెళ్ళి నడుచుకొని రాయడం, డస్టర్ పట్టుకొని రాయడం చేయడం అంతే. సో ఆషామాషి వ్యవహారం కాదు. అంటే కానీ సబ్జెక్ట్ తో పాటు ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా అది చూస్తారు. కూడా ఇంపార్టెంట్. అంటే మీరు అక్కడ బోర్డు మీద ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారా? ఎస్ సార్. ఇప్పుడు మన ఏంటి అయినా కూడా బ్లైండ్గా చెప్పడానికి లేదు సార్. ఒక రీజనబుల్గా మనం దాని ఈక్వేషన్ ప్రెజెంట్ చేయాలి, లేకపోతే ప్రూఫ్స్తో చెప్పాలి. ఇప్పుడు పర్టికులర్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం దాని పర్టికులర్గా ఆన్సర్ చెప్పేస్తే సరిపోదు. దానికి మనం బ్యాక్ ఎండ్గా దీని ఈక్వేషన్ బట్టి ఇది అవుతున్నది అనేసి మనం రాసి దాన్ని బట్టి డిరైవ్ చేసి చూపించాలి. డెరివేషన్ ఇట్లా ఫార్ములా ఇస్తే కాదు. వేసిస్తే కాదు. అది స్టాండర్డ్ ఫార్ములాస్ వాడుకోవచ్చు. కానీ మాక్సిమం డిరైవ్ చేసుకొని వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఇంప్రెషన్ ఉండడానికి బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఫార్ములాస్ తో పాటు వాటి డెరివేషన్స్, కాన్సెప్ట్ బిహైండ్ కూడా తెలుసుకోవాలి. ఎస్ సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు సబ్జెక్ట్ లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్నారు కదా, అడిగారా క్వశ్చన్స్? ఎస్ సార్. చాలా ఫస్ట్ నేను అదే ఆశ్చర్యపడ్డాను సార్. చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ వాట్ ఈస్ రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ అన్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే అసలు కంఫర్ట్ లెవెల్ సార్ ఫస్ట్. ఎస్ సార్. ఎగ్జాక్ట్లీ. కన్ఫ్యూజ్ చేయకండి. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సార్. ప్యానల్ అసలు భయపడైనా కూడా కొంత టైం తీసుకోమంటారు. నార్మల్ మా ఫ్రెండ్స్కి అడిగాను సార్ ఎలా అయింది మీ ప్యానల్. సో వాళ్ళు మిడిల్లో ఏవైనా ఇష్యూ ఫీల్ అయినా వాళ్ళు పర్సనల్గా అడగడము, మీది ఏ ఊరు అలాంటివి అడగడము. సో వాళ్ళకి కంఫర్ట్ ఈజ్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వడం కోసం అలా ఫ్యామిలీ మెంబర్స్. ఎగ్జాక్ట్లీ సార్. చాలా బాగా వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు. సో అలాగా బేసిక్ అడిగేసి తర్వాత ఏంటి అని ప్రాక్టికల్ ఓరియంటెడ్, కాయిల్ అంటే ఏంటి, కాయిల్ డయాగ్రామ్ గేమ్ అన్నారు సార్. తర్వాత కాయిల్లో ఫ్లక్స్ ఎలా వ్యారీ చేస్తావు అంటే డిపెండెన్సీస్ ఒక్క క్వశ్చన్ మీద ఒక డిపెండెన్స్. ఇక నేను బ్యాటరీ కనెక్ట్ చేస్తాను, ఫ్లక్స్ వ్యారీ అవుతుంది. ఇప్పుడు బ్యాటరీ వదిలే ఇంకెలా వేరీ చేస్తాను, బ్యాటరీ వోల్టేజ్ వ్యారీ చేస్తాను, ఫ్లక్స్ వ్యారీ అది కూడా ఫిక్స్ చేసి పారామీటర్స్ మారుస్తుంటే ఏమవుతుంది, ఎలా ఏమవుతుంది అంటే ఒక్క క్వశ్చన్ మీద 10 to 15 టైమ్స్ అలాగలా దాని మీదే ఇన్ డెప్త్ అలా వెళ్తుంటారు సార్. పవర్ ఎలక్ట్రానిక్స్ లో అడిగారా? పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఈవీస్ లో ఏం వాడతారు కన్వర్టర్స్ అని, ఈ పవర్ బక్ బూస్ట్ కన్వర్టర్స్ ఇవన్నీ సార్, అలాంగ్ విత్ అదర్ ఇన్వర్టర్స్ ఇవన్నీ. అంటే ఓకే ఈ కన్వర్టర్స్ అన్నావు కదా, బక్ బూస్ట్ డయాగ్రామ్ గీయన్నారు, దాని వే ఫార్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఓకే బక్ బూస్ట్ గీసావు, ఈసారి బూస్ట్ కన్వర్టర్ గీయన్నారు. బూస్ట్ కన్వర్టర్ మీద అడిగితే బూస్ట్ కన్వర్టర్ డ్రా చేశాక దాని మీద అడుగుతున్నారు సార్. అలాగా ఒక్కొక్క దీని మీద ఒక్కొక్కటి వెంటనే అన్ని దీన్ని బట్టి అడుగుతాను. అందుకే సబ్జెక్ట్ మీద పట్టు అంటారు. అంటే బీటెక్ లో కూడా మనము ఎక్కడైనా ఏదో సెమిస్టర్ ఎగ్జామ్ చదవడము, పాస్ మార్కులు వస్తాయి, ఏదో CGPA వస్తుందని కాదు. బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. సో వరుణ్ ఏదో పైన పెరిఫరల్గానే చదవకుండా ఇన్డెప్త్గా చదవబట్టే ఈరోజు ఈ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, తర్వాత మెషిన్స్లో కూడా అడిగారా? ఎస్ సార్, మెషిన్స్లో అడిగారు సార్. అంటే ఇండక్షన్ మెషిన్ కంట్రోల్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్షన్ మెషిన్ కంట్రోలర్స్, మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నావు కదా అందులో ఏ మోటార్స్ వాడతారు, అందులో చెప్పాను సార్ PMSM ఇలాంటి మోటార్స్ వాడతారు, దాని రేటింగ్స్ ఎలా ఉంటాయి, దాని వర్కింగ్ ఎలా ఉంటుంది, BLDC అంటే మోటార్ అంటే ఏంటి, అవి ఎక్కడ వాడతారు, మొత్తం అంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్. డిఫరెంట్ మెషిన్స్, స్పెషల్ మెషిన్స్ ఇవి ఎక్కడ వాడతారు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అన్నీ ఎంటైర్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్. కరెంట్ అఫైర్స్ ఏమైనా అడిగారా? అలాంటి కరెంట్ అఫైర్స్, హాబీస్, నీ ఇష్టం అట్లేం అడగలేదు, ఏం లేదు, ప్యూర్ టెక్నికల్. అంతే కదా, బార్క్ అంటే ఏంటి, సైంటిస్ట్. గ్రేట్. ఓకే, సో ఫైనల్ గా కంక్లూడ్ అయ్యేటప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా? ఎస్ సార్, అంటే ఫైనల్ గా వస్తుంది రాదు అనేసి ఫీలింగ్ లేదు సార్, కానీ చాలా మంచి ఫీలింగ్ వచ్చింది సార్. ఎంత ఇంటరాక్ట్, ఎస్ సార్ 1 hour వరకు ఇంతమంది సైంటిఫిక్ ఆఫీసర్స్తో అంత మంచి ఇంటరాక్షన్ అయ్యిందని ఆ మంచి ఫీలింగ్ చాలు సార్. అది రిజల్ట్ దేవుడు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు లాస్ట్ లో కంక్లూషన్ అయ్యేటప్పుడు మీరు అంత అయిపోయినాక ఎలా అన్నారు అంటే మీరేమైనా క్వశ్చన్స్ అడిగారా వాళ్ళు? లేదు సార్, లాస్ట్ 1 minute వరకు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు, మనం ఆన్సర్ చెప్పడమే సార్. తర్వాత ఓకే యూ కెన్ గో అనేసి. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ప్రస్థానం ఎక్కడో GMR IT,
ఎస్ సార్. రాజం. ఎస్ నిజం చెప్పాలంటే శ్రీకాకుళమా? ఎస్ సార్. శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి వచ్చిన కుర్రాడు. జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ కూడా మంచి ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో. సో ఎలక్ట్రికల్ అంటే ఇవాళ రేపు చాలా చిన్న చూపు. అసలు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎలక్ట్రికల్ చేరడానికే భయపడుతున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఏదో వేస్ట్ బ్రాంచెస్ లాగా. కానీ వాస్తవానికి వీటిల్లో మంచి భవిష్యత్తు ఉంది అని ఒక ఉదాహరణ చెప్పడానికే మన వరుణ్. ఓకే వరుణ్, థ్యాంక్ యూ. సో ఈ ఎలక్ట్రికల్ అనేది నిజం చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల నుంచి రాహువు కేతువు అసలు ఏంటంటే ఇదేదో అతి కష్టం, ఎలక్ట్రికల్ అంటే చాలా కష్టం అంటారు. అది ఏంటి నిజంగా అంత కష్టం ఎలక్ట్రికల్? అంటే చాలా మందికి బేసిక్ ఫండమెంటల్ పట్టించుకోవాలి సార్. ఇది సెమిస్టర్ ఓరియంటర్ ఎలా అంటే ఎగ్జామ్స్ తగ్గట్టుగానే ఓ క్వశ్చన్ చదవడం అంటే క్వశ్చన్ కోసం చదువుతారు, కానీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ వరకు అంతగా ఆలోచించాలి. కొంత టైం స్పెండ్ చేస్తే Yes, sir. దాని మూలాలు తెలుసుకుంటే ఈజీ అవుతుంది. ఎస్ సార్. సో దాన్ని బట్టి మాకు కాలేజ్ లెవెల్లో కూడా బేసిక్స్ నుంచి అయ్యింది సార్. ఇక్కడ ఏస్లో కూడా మా బేసిక్స్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఓరియంటెడ్ చెప్పడం మాకు ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది వచ్చింది సార్. సో ఇది మాకు బాగా యూజ్ అయింది సార్. సో ఎలక్ట్రికల్ నువ్వు బీటెక్ లో చదివినందుకు ఏం ఫీలింగ్ లేదు? లేదు సార్, అస్సలు ఏం లేదు సార్. చాలా ప్రౌడ్ ఆఫ్ ఎలక్ట్రికల్. ఎస్ సార్, ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మై కాలేజ్ సార్. వారే వా. సో మీరు సరే ఇప్పుడు రేపు ఎంసెట్ లో కూడా కొందరు ఎలక్ట్రికల్ తీసుకోవాలా వద్దా అసలు ఎటువంటి ధైర్యం ఇస్తారు? ఒక టఫ్ 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 అంటారు. లేదు ఏందా సార్. టఫ్? టఫ్నెస్ అంటే వాళ్ళ ఒక ఫోబియా క్రియేట్ చేశారు సార్. బయట ఎలక్ట్రికల్ అంటే ఇంత యూట్యూబర్స్ అసలు ఇన్ఫ్లుయెన్సర్స్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. కానీ చాలా చాలా మంచి ఇంట్రెస్టింగ్ కోర్ అనాలిసిస్ చేయాలి మీరు. అసలు ఈ క్వాంటమ్ మెకానిక్స్ కానీ ఇవన్నీ మూలం మెయిన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈవెన్ ఐఐటీస్కి వెళ్ళినా కూడా ఈసీ అనరు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటారు. కరెక్ట్. సో ఇదే బేసిక్ ఫండమెంటల్ అండ్ ఎలక్ట్రికల్ సైన్సెస్ అంటారు Yeah, యాక్చువల్ గా అన్ని exactly, sir. ఐఐటీస్ లో. సో ఇది చాలా బాగుంటుంది సార్. ఇన్ డెప్త్ అనాలిసిస్ మనకు ఒక ఫీల్ వస్తుంది. ఓకే, వీ హ్యావ్ అచీవ్ సంథింగ్, ఇలా చదివితే ఇలా జరుగుతున్నదా మన సరౌండింగ్ లో అనేసి ఒక ఫీల్ రావడం కోసం అనేది బాగుంటుంది మీ సార్. క్యాంపస్ లో మీకు ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్స్ ఏమైనా వచ్చారు క్యాంపస్ లో? వచ్చాయి సార్. కాగ్నిజెంట్ వచ్చింది సార్, ఇంకా విప్రో వచ్చింది సార్. ఎందుకు చేరలే? అంటే నాకు ఈ ఎలక్ట్రికల్ కోడ్ డొమైన్ మీద ఇంట్రెస్ట్ వల్ల ఎల్ఎన్టీలో జాయిన్ అయింది సార్ యాజ్ ఎంఈపీ ఇంజనీర్ ఇన్ ఏ కన్స్ట్రక్షన్ ఇన్ సైట్ ఎగ్జిక్యూషన్. ఒక్కసారి వినండి స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటాయి. చాలా మంది అనుకుంటారు కేవలం సిఎస్ఓడికి ఉద్యోగాలు. సో ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటాయి, మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరికీ ఉంటాయి. కాకపోతే వరుణ్ తన చదివిన చదువు కోర్ బ్రాంచ్ మీద ఇష్టంతో కంటిన్యూ చేశాడు. హ్యాట్స్ ఆఫ్. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా కంప్యూటర్ సైన్స్లో అవకాశాలు సాఫ్ట్వేర్లో ఉన్నాయి, అంతే కదా? ఎస్ సార్, రైట్. సో నువ్వు అవి కాదనుకొని నీ కోర్ మీద పట్టు సాధించి వచ్చావు. ఓకే, జూనియర్స్ ఇప్పుడు జస్ట్ ఫైనల్ ఇయర్స్ వచ్చి ఉంటారు, కొంతమంది థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటారు. అసలు ఎన్నో కాలేజెస్లో నిజం చెప్తున్నా అసలు గేట్ ఎగ్జామ్ అనేది ఎవరికి తెలియదు. పంతుళ్ళే గేట్ ఎగ్జామ్ గురించి స్టూడెంట్లకి ఎక్స్ప్లెయిన్ చేయరు, దాని బెనిఫిట్స్ చెప్పారు. అదేదో మంది కాదు అన్నట్టే ఉంటారు. సో నీ జూనియర్స్ అంటే ఇప్పుడు కాలేజీలో ఫైనల్ ఇయర్ ఉన్నా కానీ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నీ యొక్క సలహా ఏంటి? ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ కోర్ బ్రాంచ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, నీ సలహా ఏంటి? సో గేట్ ఎగ్జామ్ అనేది ఒక ఫోబియా క్రియేట్ చేశారు సార్. కానీ ఇదంతా గేట్ ఎగ్జామ్ అనేది 3 అవర్స్లో 60 క్వశ్చన్స్ అనేది చాలా 65 క్వశ్చన్స్ అనేది చాలా బేసిక్ ఫండమెంటల్స్ మీద అడుగుతారు. సో మన బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంచుకుంటే 1 ఇయర్ కాదు 6 మంత్స్లో అయినా కరెక్ట్గా ప్రాపర్ స్ట్రీమ్ లైన్ చేసుకొని చదివితే ఈజీగా క్రాక్ చేయొచ్చు సార్ గేట్ ఎగ్జామ్ అనేది. అంటే బీటెక్ సెమిస్టర్ తో పాటు ఎలా ఈ గేట్ ప్రిపేర్ అవ్వాలంటే? సెమిస్టర్ తో పాటు అంటే ఇప్పుడు మా ఎలక్ట్రికల్ రిలేటెడ్ అయితే సార్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మనము ఆ ప్యారలల్ గా సెమిస్టర్ చదువుతూ మెయిన్ మన సెమిస్టర్ లో లేక ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎగ్జాక్ట్లీ మనకి డెఫినేషన్స్ అది బయటపడతారు. డిఫైన్ ఓమ్స్ లా రాస్తారు, 4 మార్కులు వేస్తారు, అంతే కదా? అప్లికేషన్స్. సో ఈ గేట్ ఎగ్జామ్ లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో మనం సెమిస్టర్ ప్రిపరేషన్ టైంలోనే మనం బుక్లెట్స్ కొనుక్కొని బిట్స్వి. సో దాన్ని అవి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ గా దాంతో పాటు ఇటు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద గ్రిప్ వస్తుంది, అటు కాన్సెప్చువల్ గా గ్రిప్ రావడము ఎంటైర్లీ అంతా కవర్ అవుతుంది సార్. ఒకటేసారి అయిపోతుంది. ఓకే, సో నువ్వు బీటెక్ చదివేటప్పుడే కొంచెం నీకు గేట్ ఎగ్జామ్ ఐడియా ఉండేనా? ఉన్నది సార్, అప్పుడు ఐడియా ఉండేది సార్ స్టార్టింగ్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు జస్ట్ నేను మళ్ళీ అడుగుతున్నాను, జూనియర్స్కి ఒక మంచి సలహా ఇస్తే కంక్లూడ్ చేద్దాం.
ఓకే సార్. సార్ పర్టికులర్లీ కోర్ వాళ్ళకి కోర్ వాళ్ళు. నిరాశాహ నిస్పృహల్లో ఉన్నారు. వాళ్ళ కంప్యూటర్ సైన్స్ సోదరులను చూసి ఎస్ మేమేదో అధపాతాళంలో ఉన్నాము అంటే ఒక ఆత్మ న్యూనతాభావంలో ఉన్నారు ఈ Yes. కోర్ ఇంజనీరింగ్ స్టూడెంట్లో. వాళ్ళకి నీవు ఇచ్చే సందేశం ఏంటి? సార్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల సిఎస్సి రిలేటివ్ తగ్గుతున్నాయి సార్. మన కోర్ వైపే అందరూ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు చాలా ఫ్యూచర్లో చాలా బూమింగ్ ఉన్నాయి సార్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. పర్టికులర్ ఎలక్ట్రానిక్స్ అయితే విఎల్ఎస్ఐ రిలేటెడ్ ఇవన్నీ బాగున్నాయి సార్. ఇప్పుడు ఎలక్ట్రికల్లో కూడా చాలా సాఫ్ట్వేర్ వే కాకుండా చాలా పిఎస్యూస్, చాలా ఇలా బార్క్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సార్. సో రెన్యూవల్ ఎనర్జీ అంటారు, స్మార్ట్ గ్రిడ్ అంటారు, ఎస్ అన్ని కొత్త కొత్తగా వచ్చేస్తున్నాయి, కొత్త, కొత్త yes. న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో చాలా ఫ్యూచర్ బాగున్నాయి సార్. సో ఎలక్ట్రికల్ వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరమే లేదు సార్ ఫ్యూచర్లో. వెరీ గుడ్, ఎస్ వెరీ గుడ్ వరుణ్. సో నీ నుంచి ఎంతో కొంత ఒక్క స్టూడెంట్ అన్న బెనిఫిట్ పొందుతాడు అని ఆశిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ మీ అమ్మా నాన్నగారికి, మీరు బీటెక్ చదివిన జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజం వాళ్ళకి కూడా ఓకే. సో అభినందన తెలుపుతున్నాను. Thank you, ఓకే, థ్యాంక్ యూ. Thank you, గాడ్ sir. బ్లెస్.